జనరల్గా మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం కారణం మనకి ప్రీ ఆక్యుపైడ్ థాట్ ప్రాసెస్ అనేది ఉండడం, అంటే ఒక దాని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం. సాధారణంగా వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా బీపీ ఉన్నవారికి కానీ షుగర్ ఉన్నవారికి కానీ ఇవి సమంగా కంట్రోల్ లేనప్పుడు కొంత ఈ ఫ్రెష్నెస్ అనేది ఓవరాల్ బాడీలో తక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా బ్రెయిన్కి వస్తే బ్రెయిన్కి అడిక్వేట్ రెస్ట్ ఎప్పుడైతే ఇవ్వమో దాని ఫంక్షనాలిటీ కూడా ప్రాపర్గా ఉండదు. బ్రెయిన్కి రెస్ట్ ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే మనం ప్రాపర్గా నిద్రపోయినప్పుడు. సో రికమెండేషన్ ప్రకారం చూస్తే అరౌండ్ 6 to 7 hours కంపల్సరీ ప్రాపర్గా మనం దానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అలోన్ మనకి బ్రెయిన్ని బాగా పనిచేసేటట్టు చేయదు. మన బాడీలో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. వాటిలో ఇంపార్టెంట్గా ఈ బ్రెయిన్ ఫంక్షన్లో ఉపయోగపడతాయి. వీటిలో ముఖ్యమైనవి సోడియము, పొటాషియము, క్లోరైడు ఇలాంటివి చాలా ముఖ్యంగా దీని బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటట్టు అడిక్వేట్గా ఉండాలి. సో ఇవి ముఖ్యంగా మనం మెయింటైన్ చేయాలంటే మనం అడిక్వేట్ హైడ్రేషన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. సో ఈ వాటర్లో వచ్చే మార్పులు చేర్పుల వల్ల కూడా బ్రెయిన్ ఫంక్షనాలిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే చూస్తే మనం తీసుకునే డైట్, హై ఫ్యాట్ డైట్ లేదు, ఈ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసే కోకోకోలా డ్రింక్స్, స్మోకు ఇట్లాంటి వాటి వల్ల కూడా మీ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఫంక్షనాలిటీకి ఎఫెక్ట్ అయ్యే హ్యాబిట్స్ ఏమి ఉండొచ్చు అంటే ఎస్పెషల్లీ స్మోకింగు, ఆల్కహాలు, దెన్ మాదక ద్రవ్యాలు ప్లస్ పాన్ చూవింగు ఇలాంటి వాటిల్లో బ్రెయిన్ ఫంక్షనాలిటీ 100% కానికుండా వచ్చే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవి మేజర్గా ఏమంటే స్లీప్ ప్యాటర్న్ ఆల్టరేషన్ చేస్తాయి. పేషెంట్లలో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ని ఆల్టర్ చేస్తాయి. అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్లో షుగర్ కూడా ఆల్టర్ చేస్తాయి. ఇవన్నీ మార్పుల వల్ల ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ నార్మల్సీకి రాదు. దాని ద్వారా ఏమవుతుందంటే మీ 100% బ్రెయిన్ స్టెబిలైజేషన్ అనేది జరగదు. ప్లస్ ఈ ఏవైతే జబ్బులు నేను చెప్పానో వీటి కారణంగా డ్యామేజ్ టు ద బ్రెయిన్, అంటే ఆ బ్రెయిన్ సబ్స్టెన్స్ అనేది కూడా క్రమకాలంలో తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ బ్రెయిన్కి రికవరీ ప్రాసెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కనీసం అట్లీస్ట్ 30 minutes per day కవరింగ్ 3 kilometers మినిమంగా చేయాలి. ఈ రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెస్ట్ అనేది కేవలం పడుకున్నందువల్లే వచ్చేది కాదు. రిలాక్సేషన్ అంటే కాసేపు నవ్వుకోవడం, కాసేపు మనం ఫ్రెండ్స్తో స్పెండ్ చేసుకోకపోవడం, ప్లస్ అలాగే చూస్తే కొంత మనకు నచ్చిన హాబీస్ ఏవైనా చేయడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఈ రిఫ్రెషింగ్ ఆఫ్ ద బ్రెయిన్ జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన వాళ్ళలో ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రెయిన్ 100% ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.